ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనము. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ప్రియాత్మీయ సహోదరి సహోదరులరా, ఆనాడు దావీదు పలుకుతూ ఉన్నారు, ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది అని. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానముగా ఇస్తూ ఉన్నారు. ఆయనకు నీ మీదున్న కృప ఎంతెలా నిన్ను ఆదరించాలి, ఎంతగా నిన్ను హక్కుని చేర్చుకొని దీవించాలి, అధికముగానట. ఒక చోట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, సముద్రపు ఒడ్డునున్నటువంటి ఇసుక రేణువుల కంటే దేవుడు అధికమైనటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరి మీద ఉంచుతాడట. ఆలోచించండి, సముద్రపు ఒడ్డునున్నటువంటి ఇసుక రేణువులంటే కోట్లాది కోట్లాది రేణువులుగా ఉంటాయి. ఈరోజు దేవునికి నీ ఎడలో ఉన్నటువంటి ప్రణాళిక అంతకంటే ఎక్కువగా ఉన్నాయట. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా బాధలు, నా వేదనలు, నా దుఃఖము, నా జీవితం అయిపోయింది అనుకుంటూ ఉన్నావేమో. దేవునికి ఎప్పటికీ కూడా నీ మీద ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన నీ శ్రమలను చూస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. అందుకనే దావీదు భక్తుడు అంటూ ఉన్నారు, ఆ మాటను ప్రభువునికి చెప్తూ ఉన్నారు. చూడండి, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధము నుండి అందలేనటువంటి స్థితిలో నేను పడిపోయాను. ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యంగా కానీ, కుటుంబ పరంగా కానీ, బిడ్డల విషయంలో కానీ, అనేకమైనటువంటి విషయాలలో ఇక మా చేతుల్లో లేదు, ఇక మేము పడిపోయామని, నా పరిస్థితులు భయంకరంగా మార్చబడ్డాయని నీవనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడట అక్కడ నిండు కూడా తన కృపను నీకు అనుగ్రహింపజేసి ఆయన లేవనెత్తుతాడట. ఆమేన్. ఎందుకనంటే ఆయన నిన్ను స్థిరపరచాలని ఆశిస్తూ ఉన్నారు. ఇది మానవ మాత్రులు ఇచ్చేటువంటి మాట కాదు. నీ స్థితిగతులను, నీ పరిస్థితులను ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయి. వాగ్దానాన్ని బట్టి ఎవరో నీ గురించి ప్రార్థన చేయటం కాదు, నీవే మోకరించి, నీవే చేతులెత్తి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే, అయ్యా, ఈ వాగ్దానము ద్వారా నన్ను బలపరిచావు. ఆనాడు దావీదు అంత దీన స్థితిలో పడిపోయినా హెచ్చించి స్థిరపరిచిన దేవుడవైన నీవు ఈరోజు ఇదిగో ఈ వాగ్దానాన్ని నాకు కూడా ఇచ్చావు. నీ కృప నా పట్ల కుమ్మరించు ప్రభువా అని నీవు వేడుకుంటే గనక, ప్రార్థన చేస్తే గనక, సేవకునిగా చెప్తూ ఉన్నాను, ఎంతటి అగాధంలో ఉండి ఈ యొక్క మాటలు వింటూ ఉన్నావో అక్కడికి వచ్చి కూడా దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆమేన్. బిడ్డల వివాహం విషయంలో ఏదో పొరపాటు జరిగిందని బాధపడుతూ ఉన్నావా? ఏవేవో కోర్టు కేసుల విషయాల్లో బాధపడుతూ ఉన్నావా? అనేక సమస్యల మధ్య నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. నువ్వు ఏ విషయములైతే దుఃఖిస్తూ ఉన్నావో నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, గాని ఇదిగో ఈ వాగ్దానం ఇస్తున్నటువంటి దేవునికి సమస్తము తెలుసు. ఆయన ఈ వాగ్దానము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. భయంకరమైన అగాధములో నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నారు, నిన్ను రక్షించబోతూ ఉన్నారు. ఆయన మరలా నీ జీవితంలో కోల్పోయినది వాటినన్నిటిని కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, ఈ దినాన్ని మా కొరకు ఏర్పాటు చేయబడిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.